అండి, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వీడికి కష్టాలే, ఎప్పుడు వీడి జీవితంలో ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు శ్రమలే అని చూసిన వారంతా నిన్ను అసహించుకుంటున్నారా? ఇప్పుడు గొంగళ పురుగులాగా ఉండదండి. అది పరిపక్వత చెందితే సీతకోక చిలుకగా మారుతుందండి. గొంగళ పురుగుని చూసిన వారందరూ దాన్ని అసహించుకుంటారు, దాన్ని బయటికి నెట్టివేస్తారు, చంపేస్తారు, దాన్ని బయటకు పారవేస్తారు. మన జీవితం కూడానండి చూడడానికి గొంగళ పురుగు వలె ఉంటుందండి. కానీ దేవుడు ఒక చిలకను తీసుకెళ్లి గొంగళ పురుగులో ఎందుకని పెట్టారంటే, మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు చూసిన వారందరూ కూడా మనల్ని అసహించుకుంటారండి. వీడికి ఇంకా ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు కష్టాలని దూరం పెడతారండి. కానీ ఒక రోజు ఉంటుందండి, గొంగళ పురుగు ఎలాగైతే ఒక మూలకు వెళ్ళి, మట్టిలో ఒక మూలకు వెళ్ళి అక్కడ ఒక గూడుని ఏర్పరచుకొని, ఒక గూడు కట్టుకొని ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపి ఆ యొక్క కక్కున్లో నుంచి టెక్కలు చెప్పి బయటికి ఎగురుతూ వస్తుందండి. రోజు నువ్వు నేను కూడా మన యొక్క జీవితంలో, మన యొక్క ఒంటరితనంలో, మన యొక్క ఒంటరి జీవితంలో దేవుడితో గడిపినట్లయితే ఆయన లేని ఆశీర్వాదాలను నీకు అనుగ్రహిస్తారండి. గొంగళ పురుగుకు రెక్కలు లేవండి, అయినప్పటికీ సీతాకోక చిలుకగా మారినప్పుడు ఆయన రెక్కలు అనుగ్రహించారు. గొంగళ పురుగుకి అందమైన రూపం లేదండి, అందమైన రంగులు లేవండి, అయినప్పటికీ సీతాకోక చిలుకగా మారిన తర్వాత అందమైన రూపాన్ని ఇచ్చారు, అందమైన రంగులను దానికి ఇచ్చారండి. ఈరోజు నువ్వు నేను కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు అందరి చేత అసహించబడ్డామా, అందరి చేత దూరపరచబడ్డామా? గొంగళ పురుగుగా ఉన్న సమయంలో అందరి చేత బయటికి నెట్టవేయబడుతుందండి, అందరి చేత చంపవేయబడుతుందండి, అందరి చేత అసహింపబడుతుందండి. కానీ అదే గొంగళ పురుగును సీతాకోక చిలుకగా మారినప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో అది ఎగురుతూ ఉంటుందండి. అందుకనే బైబిల్ సెలవిస్తుంది కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయెను. ఆమేన్.